మామిడి బాగా పండి అన్ని కాను మచ్చలున్నాయనుకో ఒక్క కాయ కూడా పోదు. అవునా కదా? మరి ఈ నాణ్యతకి ఏం పొరపాటు చేస్తున్నారు రైతులు, సాగులో ఏం చేస్తున్నారు అని అనుకున్నట్లయితే మొట్టమొదటిగా మనం మామిడికాయలు కోయగానే ప్రూనింగ్ చేయాలి, కొమ్మ కత్తిరింపులు చేయాలి. మామిడి తోటల్ని మామిడికాయ కోయగానే ఆ తొడిమిని 1 ఫీట్ వెనక్కి కట్ చేయాలి. కట్ చేసి బాగా డబుల్ రింగ్ బేసింగ్ చేసి బాగా మాగిన పశు ఎరువు, భాస్వరం, పొటాష్, నత్రజని ఎరువులు బాగా ఇచ్చినట్లయితే ఆ కట్ చేసే చిగురు 3 నుంచి 5 చిగురులు వస్తుంది. తర్వాత మనకి మామిడి ఎన్ని చివరి కొమ్మలు ఉత్పత్తి చేస్తే అంత దిగుబడి ఎక్కువ వస్తుంది. మామిడి ఎప్పుడు కూడా చివరి కొమ్మలకే కాస్తుంది, మధ్యలో కొమ్మలు కాయట చూసారు ఎక్కడన్నా, ఎప్పుడు నేరుగా కాస్తుంది ఎక్కడో దగ్గర. కాబట్టి మొత్తం చెట్టు అంతా ప్రూనింగ్ చేస్తే గాలి వెలుతురు బాగా సోకి బాగా పూత బాగా వచ్చి పంట ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్ 2, నీటి యాజమాన్యం. మేము తెలంగాణ రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ని మామిడి తోట రైతు అందరికీ 100% ఇచ్చాం. శాచురేషన్ ఏ రైతుకు కూడా డ్రిప్ లేదు నాకు మామిడి అని చెప్పే రైతులు లేరు. డ్రిప్ ఇచ్చినా కూడా ఆ డ్రిప్ అన్ని చుట్టోటి పెడతారు. ఎప్పుడు తీస్తారంటే దాన్ని ఇప్పుడు తీస్తారు. ఇప్పుడు పూత వస్తుంది కదా, ఇప్పుడే తీసేవారు. అన్న కూడా మా అన్న కూడా వచ్చాడు మామిడి రైతు, అయినా ఇప్పుడు తీస్తారు దాన్ని. కానీ అలాగా చేయాల్సింది ఏం చేయాలి, వర్షాకాలంలో మనం ఎప్పుడైతే పశువులు జూన్ 15 అంతా పశువుల ఎరువు అన్ని ఎరువు వేసి పెట్టిన తర్వాత ఒక 3, 4, 5 వారం రోజులు కనుక వర్షం పడకుండా బెట్ట పరిస్థితులు ఉంటే తప్పకుండా డ్రిప్ ద్వారా నీరు ఇవ్వాలి. మామిడిలో 2 రకాల పెరుగుదల ఉంటుంది. ఒకటి శాఖీయ దశ, కొమ్మలు రావాలి, వెజిటేటివ్ గ్రోత్ అంటారు దాన్ని. కొమ్మలు బాగా రావాలి. కొమ్మలు మనము ఈ ఎరువులు జూన్ 15కి ఒకసారి, ఆగస్టు 15 లోపు మ్యాక్సిమం సెప్టెంబర్ లోపు 2 దఫాలుగా వేసుకోవాలి. నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల్ని. నీరు మాత్రం వారం రోజులు మనకు వర్షం పడక మొక్క మొదల దగ్గర బెట్ట పరిస్థిస్తే డ్రిప్ ద్వారా నీరు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అక్టోబర్ 15 నుంచి మొక్కని ఎండగట్టాలి, డ్రై స్పెల్ ఇవ్వాలి. ఒకవేళ వర్షం వచ్చిందనుకోండి నష్టమే మనకి. నవంబర్ 1 దీపావళి వర్షం పడితే నష్టమే. ఎందుకు ఎలా చేయాలంటే మనం ఎప్పుడైతే జూన్లో, జూలైలో, ఆగస్టులో ఎరువులు వేస్తే మనం రెగ్యులర్గా నీటి తడిస్తూ ఉంటే బాగా కొమ్మలు పెరిగి మొక్క బాగా శక్తి డెవలప్ చేసుకుంటుంది. మనం బెట్టనిచ్చినప్పుడు ఆ శక్తిని ఉపయోగించుకొని మొగ్గ వస్తుంది, ఫ్లవర్ ప్యానికల్. ఆ మొగ్గ ఎప్పుడు వస్తుంది, అక్టోబర్ 15 డ్రై స్పెల్ ఇస్తే డిసెంబర్ 15 నుంచి జనవరి, నవంబర్ చివరి నుంచి వాతావరణం బట్టి, చలిని బట్టి, దానికి అది పెద్ద టాపిక్ అయితే మొత్తం క్లాస్ అంతా అయిపోతుంది. వాతావరణం బట్టి మనకి నవంబర్ ఎండింగ్ నుంచి డిసెంబరు, జనవరి 15 లోపు ఇప్పుడు కూడా పోత వస్తుంది. ఇంకా డిలే అయినందువల్ల ఇప్పుడు పోత ఆగుతుందా, ఆగదు. పగలు కూడా చల్లగా ఉంటే పోత ఆగుతుంది, కానీ ఆగదు, టెంపరేచర్ పెరుగుతుంది. కాబట్టి దీనిని ఈ పువ్వు కట్టాలి అంటే నీరు ఇవ్వకూడదు. మీరు కనుక ఆ పువ్వు చిగురు వస్తే నీళ్ళు ఇస్తే ఆ పూత ఊడిపోయి చిగురు అవుతుంది. మీరు చూడండి, ఇళ్లల్లో 1 చెట్టు 2 చెట్టు గ్రీన్లు అంతా చేస్తే అది పూత ఊడిపోయి మొత్తం చెట్లన్నీ ఆకుంటాయి, కాత ఉండదు. తప్పు ఎండగట్టాలి. మరి నీరు ఎప్పుడు ఇవ్వాలి, మళ్ళీ ఇంత స్ట్రెస్ ఏంది? నాణ్యత నీరు పోషక యాజమాన్యం మీదే ఆధారపడి ఉంటుంది. మామిడి యొక్క నాణ్యత, తీయదనం కానివ్వండి, కీపింగ్ క్వాలిటీ అన్నీ కూడా. అందుకని మనము ఈ ఏదైతే పూత ఏదైతుందో పూత 50% పూత ఆవగింజల్లాగా అవుతాయి, ఆవగింజల్లాగా. అప్పుడు నీటి తగ్గడం మొదలెట్టాలి. అప్పటి నుంచి ఎప్పటిదాకా ఇవ్వాలి, కాయలు కోసుకునేదాకా ఇవ్వాలా? కోసేదాకా ఇస్తే మంచిది కాదు. అది కోయడానికి 1 మంత్ ముందు నీళ్ళు ఆపేయాలి. మళ్ళీ మనం బంగినపల్లి ఎప్పుడు వస్తే మనకి మే 1కి తయారవుతుంది. మే 10వ తారీఖు బంగినపల్లి తయారవుతుంది. అంటే ఏప్రిల్ 1, మార్చ్ 20 వరకే నీళ్ళు ఇవ్వాలి. ఇంకోటి, కాయ ఏది తీయగా ఉంటుంది, అసలు నీళ్ళు లేకుండా వర్షాధారం కనబడి చూసారా, అది చాలా రుచిగా ఉంటుంది. అస్సలు చుక్క నీళ్ళు డ్రై అండ్ హార్టికల్చర్ గుట్టల్లో
గుట్ట పొలాల్లో, ఎర్ర నేలల్లో వర్షాధారంగా పడిన కాయ అది అమృతం అన్నమాట. అది అంత రుచిగా ఉంటుంది. అది మనం నీళ్ళు ఇచ్చినంత కూడా బాగా సైజ్ వస్తుంది బాగా, కానీ తీగ ఉంటుంది. ఎప్పుడు తీగ ఉంటుంది? సూక్ష్మ పోషకాలు, మైక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ రెండు సమపాలలో వేస్తేనే కాయ సైజు తీయగా ఉంటుంది. ఏమేం కావాలి? 19 రకాల మూలకాలు. ఎవరి మొక్క చెప్పదు, మొక్క మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుంది? రోజు పొలం పోయి దాన్ని చూస్తే మాట్లాడుతుంది. మ్యాంగో ఫార్మ్ అందరూ ఆబ్సెంట్ ల్యాండ్. హైదరాబాద్ మామిడి తోట ఎవరు బాగా డబ్బులు వేస్తారు. మరి నువ్వు వేసినావు మామిడి తోట ఉందా? లేదు. ఉందా మామిడి తోట? దానికి మామిడి తోట రైతు వచ్చినాడు అంటే చిన్న రైతులు మామిడి తోటలు పెంచరు. ఇట్ ఈస్ మ్యాంగో ఫార్మర్స్ ఆర్ ప్యాషనేట్ ఫార్మర్స్. అంటే భూమి ఉండి తోట ఉంది అట్లాంటి వాళ్ళు దాని మీద ఆధారపడి బతికేవాళ్ళు కాదు. అవును, నిజమేనా? మామిడి రైతులు మామిడి పండితేనే బతికేవాళ్ళు ఉన్నారా? లేరు. మా ఇక్బాల్ అవుతున్నాడు. ఎవరున్నారు? అదే చెరుకు, పత్తి, మొక్కజొన్న, వరేసి దాని మీద బతికేవాళ్ళు ఉన్నారు. ఇది ప్యాషనేట్ ఫార్మర్ అయితే తేడా అనమాట. అయితే ముఖ్యంగా ఇక పురుగు మందులు అది వేరే సబ్జెక్టు. పురుగు మందులు ఇప్పుడు కూడా కాకుండా అసలు టాపిక్లోకి వస్తాను. మామిడి కాయ ఏ టైంలో కోసాము అనేది చాలా ముఖ్యం ఎగుమతి. ఎప్పుడు కోయాలి? కోసే ముందు మనము ఈ కవర్లో వేయాలి. మామిడికి కవర్ వేయాలి. ఎక్స్పోర్ట్ చేయాలంటే కవర్. మేము సబ్సిడీ ఇచ్చున్నాం. ఇప్పుడు కూడా సిడిపి కింద మహబూబ్నగర్ జిల్లాలో ఇస్తా ఉన్నాం. అన్ని జిల్లాలో అవకాశం లేదనుకుంటా. మామిడి కింద రాగానే దానికి కవర్ వేయాలి. కవర్ వేస్తే దానికి పురుగులు పోని దగ్గరికి పురుగులు పోవు, తెగుళ్ళు రావు. మీకు ఎండ కూడా పడక ఆ కాయ చాలా అద్భుతమైన రంగు వస్తుంది కాయకి. తర్వాత కాయ కోయటం తర్వాత మనము ఫస్ట్ ఎగుమతి చేయాలి అని అనుకోగానే మీ హార్టికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోండి. మీ హెచ్ఓ దగ్గరికి పోయి, మేడం ఇట్లా నేను ఎగుమతి చేద్దాం అనుకుంటా అంటే మీరు రిజిస్ట్రేషన్ చేయాలి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయాలి. మీరు రిజిస్ట్రేషన్ చేస్తే మీ సేవకు పోయి రిజిస్ట్రేషన్ చేస్తే అప్లికేషన్ ఆన్లైన్లో వస్తుంది. హార్టికల్చర్ మీ తోటకు వచ్చి మీ తోట ఎట్లా చూసి ఎగుమతి నాణ్యత ప్రమాణం అనుగుణంగా ఉంటేనే ఆమె సర్టిఫికెట్ ఫార్వర్డ్ చేస్తుంది. ఎవరికి ఫార్వర్డ్ చేస్తుంది? డిహెచ్ఎస్ఓకి ఫార్వర్డ్ చేస్తుంది. డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ సరిగ్గా ఫార్వర్డ్ చేస్తుంది. ఫార్వర్డ్ చేస్తే అప్పుడు ఆయన డిజిటల్ సైన్తో సంతకం పెట్టి క్లిక్ చేస్తే అపేడా వెబ్సైట్ అప్లోడ్ అవుతుంది. మీ డీటెయిల్స్ మొత్తం. ఇక్బాల్ చేయించాం, తుమారా బగీచా కరేనా, మరి బాహర్ నై పేజీ. వికారాబాద్లో పనిచేసినప్పుడు 189 రైతులు నేను ఎక్స్పోర్ట్ రిజిస్ట్రేషన్ చేయించా. ఎవరైతే నేను పూణే టాప్ కన్సల్టెంట్ వికారాబాద్ తీసుకొచ్చి 1 డే వర్క్షాప్ పెట్టాం. అయినా కూడా రైతులు చేయలే. తర్వాత నేను నాగర్కర్నూలు వెళ్ళాను. నాగర్కర్నూలులో 398 రైతులని రిజిస్ట్రేషన్ చేశాం. అక్కడి నుంచి ఎగుమతి అవుతున్నాయి. ఎట్లా అవుతున్నాయి? రోజు బొలెరో క్యాంపర్ వెహికల్లో మామిడికాయలు 200 పై ట్రక్కులు అక్కడి నుంచి బాంబే వెళ్తాయి. ఈ రైతులు వెళ్ళి ఆ పేరు మనకు రావట్లేదు, బాంబే మహారాష్ట్రకి వెళ్తుంది. అక్కడి నుంచి షిప్ ద్వారా. ఇంకోటి మన ఇరాడియేషన్, మన దగ్గర నుంచి మామిడి ఎక్కడికి ఎక్కువ వెళ్తాయి? ఎక్కువ దుబాయ్కి వెళ్తాయి. దుబాయ్, అరబ్ దేశాలు, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి మ్యాక్సిమం ఎక్కువ అక్కడికి వెళ్తాయి మన మామిడి పండ్లు. తర్వాత అమెరికా వెళ్తున్నాయి. గత సంవత్సరం 2890 టన్నులు వెళ్ళాయి మన బెంగళూరు నుంచి. మొత్తం బెంగళూరు, బొంబాయి 2 చోట్ల నుంచి. దాంట్లో మ్యాక్సిమం మనది వెళ్ళింది ఎక్కువగా, తెలంగాణదే. ఇంకోటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మామిడి నాణ్యత చూస్తే మనదే బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే మన ఎరిడ్ జోన్, అంటే మన వాతావరణంలో తేమ లేదు వాతావరణంలో, పొడి వాతావరణం. కాబట్టి మన మామిడి పండ్లు చాలా బాగుంటాయి. కాబట్టి మన ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఎక్స్పోర్టర్స్ కూడా. ఈ విధంగా చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఫామ్ రిజిస్ట్రేషన్ ఉండాలి. తర్వాత వాడు ఎక్స్పోర్టర్ పంపంటే వాళ్ళ మనిషి వస్తాడు కోసినప్పుడు. కానీ ఏం చేయాలి? మనము స్టెమ్ కటింగ్ చేయాలి. స్టెమ్ కటింగ్ అంటే తొడిమెతో పైనుంచి కట్ చేయాలి. చేసిన తర్వాత తొడిమెని ఆ ఎక్స్పోర్టర్ పవర్ పాయింట్ పంపించండి అని చెప్పాను. పవర్ పాయింట్లో 2 to 5 సెంటీమీటర్స్ అని ఉంది. కానీ 2 to 5 సెంటీమీటర్ తొడిమైతే ఒక చోట ఏమవుతుంది? అవన్నీ మనం
పెట్టెలో పెట్టి పంపిస్తాం. సింగిల్ లేయర్ ప్లాస్టిక్ కేట్లో పెడతాము. ఈ కాయలు లేబర్ అట్టి దించుంటారు కదా, 2 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ చేయి తగిలింది అనుకో అప్పుడు కూడిపోతుంది. నా అనుభవం చెప్తున్నా. ఒక కాయ తొడిమి తగింది అనుకోండి, ఆ కాయ మీద సొన బాగా వస్తుంది కదా, అన్ని చుక్కలు పడి ఆ పెట్టెలో కాయలు రిజల్ట్ అవుతాయి. అందుకని స్టెమ్ కటింగ్ నేను ఎక్స్పెరిమెంట్ ఏం చెప్తున్నాను, కొంచెమే హాఫ్ ఇంచ్ కొంచెం ఇంత కట్ చేస్తారు సోదరాదు, అప్పుడు ఈజీగా ఉంటుంది. స్టెమ్ కటింగే చేయాలి. స్టెమ్ కటింగ్ చేసి గ్రేడింగ్ చేయాలి. గ్రేడింగ్ చేసి ఏ గ్రేడ్ కాయాలో మాత్రమే ఎగుమతి చేయాలి. చేసిన తర్వాత మనము ఎగుమతి చేసే దేశాలను బట్టి, ఇప్పుడు మనము అమెరికా పంపాలంటే ఇరాడియేషన్ చేయాలి. ఇక్కడ బెంగళూరులో ఉంది, లాసర్గాంలో, బాంబేలో ఉంది. బాంబే లాసర్గాంలో ఉంది, బెంగళూరులో ఉంది, మల్లూరులో ఇన్నోవా ఫుడ్ పార్క్, హైదరాబాద్ వాళ్ళదే కంపెనీ. భారత్ బయోటెక్ అని మన కోవాక్సిన్ అనుకుంటారో వాళ్ళది ఉంది, మన తెలుగు వాళ్ళే. అక్కడి నుంచి అంటే కష్టమేం కాదు, అనుకోవాలి, ముందు చేయాలని సంకల్పం ఉండాలి. సంకల్పం స్ట్రాంగ్ ఉండాలి. ఒక అబ్బాయి ప్రశాంత్ అని నా దగ్గర ఒక 10 సంవత్సరాల క్రితం 12 సంవత్సరాల క్రితం వచ్చాడు సంగారెడ్డిలో ఉన్నప్పుడు. సార్ నేను మ్యాంగో చేస్తానంటే మొత్తం నెగిటివ్ చెప్పాను. నేను ఎన్ని కష్టాలు ఉన్నాయి, అయినా సరే చేస్తా సార్ అన్నాడు. చేస్తే ప్రతి సంవత్సరం నేను బెంగళూరు తీసుకుపోతాడు. ఫస్ట్ ఒక టన్ను 800 కిలో పంపించాడు, 1 టన్ 800 kgs. లాస్ట్ ఇయర్ 296 టన్నులు పంపించాడు, 296 టన్స్. ఎంత లాభం వస్తుంది అనుకున్నారు? 70,000 టన్నుకు 70,000 నుంచి 1,50,000 లాభం వస్తుంది. అంటే కనీసము 3 కోట్లు సంపాదించుడు 1.5 మంత్లో. ఎన్నో 20, 30, 35 ఏళ్ళు ఉంటాయి అబ్బాయి వయసు. ఇద్దరు అమెరికాలో పనిచేసి వచ్చాడు ఈ అబ్బాయి. వీళ్ళ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు. అట్లా మెల్లిమెల్లిగా బ్రాండ్ వచ్చింది చక్కగా. ఆయన ఏమన్నాడు, సార్ ఒక క్లస్టర్ చేద్దాము, మొత్తం కాయలు నేనే కొనుక్కుంటాను, ఒక 200 acres క్లస్టర్ చేయండి, ఎక్స్పోర్ట్ క్లస్టర్ అంటున్నాడు. అంటే ఇష్టం ఉండి చేస్తే ఇప్పుడు వీళ్ళు ఇక్బాల్ వీళ్ళందరూ హైదరాబాద్లో ఆయన ఒక ఏజెంటు, ఇంకో ఏజెంట్కి ఇస్తాడు ఆయన. అందుకని చెప్పి ఎగుమతి మీరు ఫారిన్ చేస్తేనే కాదు, హైదరాబాద్లో అమ్మినా కూడా డైరెక్ట్గా ఫామ్ నుంచి బెనిఫిషరీకి అమ్మాలి. అమ్మితే ఎంత లాభం వస్తుంది? రూపాయి లాభం వస్తుంది. ఎప్పుడు అమ్ముతుంది? అన్ని కాయలు అమ్మితే. కాయలు అమ్మలేకపోతే మా కమల వచ్చింది, మా కమల చెప్తుంది, మేము FPO నుంచి మామిడికాయలు అమ్మాము. లెక్కలన్నీ అమ్మాయి దగ్గర ఉన్నాయి, అమ్మించింది నేను, కానీ లెక్కలు తన దగ్గర ఉన్నాయి. మరి ఢిల్లీలో అమ్మాము, ఢిల్లీలో నాగర్కర్నూల్ FPO పేరుతో, వికారాబాద్ FPO 2 FPOల పేరుతో ఢిల్లీలో అమ్మాము. ఢిల్లీలో దగ్గర 2016లో 15,000 టన్నులు అమ్మాను నేను. అప్పుడు ఇంట్రడ్యూస్ చేశాను. కానీ ఏ పని ఇష్టపడి చేయాలి, కష్టంతో కాదు, ఇష్టపడి చేయాలి. ఇష్టపడి చేస్తేనే మనకి దాంట్లో సఫలీకృతం అవుతాం. 2016లో 15 టన్నులు చేశాము. మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ ఇయర్ ఒక 2 టన్స్ చేసాం, లాస్ట్ ఇయర్ 3-4 టన్స్ చేసాం. మళ్ళీ హైదరాబాద్లో KBR పార్క్ కూడా నింపాం. KBR పార్క్లో ఇక్కడ లాస్ వచ్చింది బాగా, ఎందుకంటే వర్షం పడింది, మొత్తం డబ్బాలను తడిచిపోయినాయి, న్యాచురల్ క్లైమేట్. కాబట్టి మనకి 50 రూపాయలు రైతుకి ఇస్తే ఎంత, రైతుకి ఎంత 120 రూపాయలు మేము కస్టమర్ ప్రైస్, 50 రూపాయలు ఫార్మర్కి ఇచ్చాం. అప్పుడు మార్కెట్లో రైతు దగ్గర 30 రూపాయలు కొనుక్కుంటారు. 30 రూపాయల రైతు దగ్గర కొన్నది ఎవరు? మాది దళారులు. FPO నుంచి 20 రూపాయలు ఎక్కువ ఇచ్చాం. ఒక ఎకరానికి టన్ను పైన వస్తుంది కాయలు. దాంట్లో బెస్ట్ క్వాలిటీ 600 కిలో వస్తాయి. 600 20 రూపాయలు చొప్పున అంటే ఎంత లాభము? 12,000 లాభం ఎకరా రైతుకి. ఏది? FPO మధ్యలో ఉంటాయి. నేను ఒకే స్టాల్ పెట్టా, 100 స్టాల్స్ పెట్టచ్చు రైతులందరూ కలిస్తే. కాబట్టి మనము ఎగుమతి విదేశాలకు చేయడం ఇంపార్టెంటే, డొమెస్టిక్గా కూడా డిమాండ్ ఉంది. హైదరాబాద్లో ఉన్న డబ్బు దేశంలో ఎక్కడలేదు. మరి మనము ఆర్గానిక్ అని చెప్పి, ఆర్గానిక్ అంటే మందులు ఆర్గానిక్ అమ్మే వాళ్ళు అన్నీ ఆర్గానిక్ కాదు. ఆర్గానిక్ సర్టిఫికేషన్ ప్రాసెస్, ఎవ్వరు కూడా సర్టిఫికేట్ చూపించి అమ్మట్లే. ఆర్గానిక్ రావాలంటే మీరు ఇవాళ సర్టిఫికేషన్ రిజిస్టర్ చేస్తే 3 సంవత్సరాల తర్వాత ఇస్తాం సర్టిఫికేట్, 3 ఏళ్ల తర్వాత. ఎవరైనా తీసుకున్నట్లు ఎవ్వరు తీసుకోవట్లేదు. ఇంకో ఆర్గనైజేషన్ ఉంది, నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని, NCOF, నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్, గజియాబాద్లో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు
వెంటనే సెల్ఫ్ ఫార్మర్ సర్టిఫికేట్ గవర్నమెంట్ సర్టిఫికేట్ వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మేము అది కూడా చేస్తాం. మామిడికాయలు వేసి ఆ బాక్స్ మీద బార్ కోడ్ వేస్తే ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ దిస్ సర్టిఫైడ్ దట్ తలసిరి రాజగోపాల్ సన్ ఆఫ్ అని చెప్పి సర్టిఫికేట్ వచ్చింది. వస్తే ఎవరు పంపించాము? సురేష్ బాబు పంపించాము. సురేష్ బాబు ఎవరు? రాణా వాళ్ళ నాన్న, సినీ ప్రొడ్యూసర్. ఆయన ఎంత కిలో పంపించాము? బంగిన హిమాయత్ మార్కెట్లో రైతుకి 80 రూపాయలు వస్తుంది. బండ్ల మీద 250 అమ్ముతున్నారు. 400 రూపీస్ 5 kg బాక్స్ 2000 రూపీస్ వేశారు. వేస్తే ఆయన గూగుల్ పే చేసి చెప్పాడు, చక్రపాణి గారు మీరు చాలా బాగున్నాయి. అవి ఏం చేసాము? విచక్షణ మందులు మనం మందు కొట్టిన తర్వాత ప్రతి దానికి కూడా ఇప్పుడు అవశేషాలు టైం ఉంటుంది. మనం సిఫారసు చేయని మందు విషపూరిత మందు కొట్టినా కూడా 59 రోజులే ఉంటుంది దాంట్లో కాయలో. ఏమి నీకు కాన్ఫిడార్ అనే మందు, మనం ఎటువంటి మందులు రికమెండ్ చేసాము రైతుకి? కాన్ఫిడార్ ఏంటి? అమెరికాకి USDA అప్రూవ్డ్ కెమికల్. అది మామిడి మీద తేనె మంచు పురుగుకి USDA యునైటెడ్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు సిఫారసు చేసిన మందు ఇమిడాక్లోప్రిడ్, కాన్ఫిడార్ అంటారు దాన్ని. అది స్ప్రే చేసాం. USDA అప్రూవ్డ్ కెమికల్స్ మాత్రమే వాడాం. ప్రోటోకాల్ అంతా USDA అదే వాడాం. మళ్ళీ కవర్ వేసాం. దాన్ని అమెరికా పంపకుండా దాన్ని చెట్టు మీద మగ్గిన తర్వాత పాటుకాయ రాలుతుంది. కాయ రాలి మనకి ఎట్లా పండుగ ఎట్లా తెలవాలి? షుగర్ TSS షుగర్స్ రిఫ్రాక్టోమీటర్ మీద టెస్ట్ చేయడం ఒకటి, అది కూడా అని చెప్పా. నువ్వు కింద పడతాయి కాయలు, పడని పడ్డ తర్వాత పచ్చి కాయ తీయగుండాల. కోస్తే నువ్వు ముక్క కోస్తే పచ్చి కాయ కోస్తావు కదా, ఆ తింటే పండు తినట్టు ఉండాలా. రైతు చదువు రాదు, రైతు ఏళ్ళు ముద్ర వాళ్ళకి ఏమి రిఫ్రాక్టోమీటర్ ఎక్కువ ఉంటుంది. నేనేముంటుంది వికారాబాద్లో, అదేమో కొడంగల్, ఆ రైతేమో అని చెప్పి అట్లా ఆ విధంగా కాయ తింటే తీయగుండాల. అర్థమవుతుంది రైతు, ఇది బాగుంది సార్ అప్పుడు కోయించి గడ్డేసి బాగా పెట్టినాం. అది పండు రంగు వస్తుంది. ఆ రంగు చూస్తేనే మనకి బాగుంటుంది. దాన్ని జస్ట్ ఎక్స్పోర్ట్ కవర్ వేస్తాం, మ్యాంగో కవర్ వేస్తాం. ఆ కవర్ వేసి బాక్స్లో 5 kg బాక్స్లో ప్యాక్ చేసి పంపిస్తే 2000 రూపీస్ బాక్స్ అన్నాం. అమెరికా పోతే కూడా రావు 400 ఎంత ఇచ్చాము రైతుకి? ఎంత ఇచ్చాము? FPO 120 రూపాయలు ఇచ్చుకుంది. రైతు 250 రూపాయలు ఇచ్చాము. ఎక్కువ మళ్ళీ 10-20 బాక్సులు అన్నాం. కాబట్టి మార్కెట్ ఇక్కడే ఉంది. మనము ఇట్లా తర్వాత మొన్న ఎంతమందికి అమ్మ మొన్న ఇక్కడ KBR పార్క్ 300 మంది. KBR పార్క్లో 300 మందికి అమ్మాం. మొత్తం స్కాన్, అందరు నంబర్ ఉన్నాయి, నో క్యాష్. ఇప్పుడు గూగుల్ పే, అక్కడ కౌంటర్లో గూగుల్ పే పెట్టాము. మొత్తం అందరు గూగుల్ పే అడుగుతున్నారు, సార్ మళ్ళీ కావాలి కావాలి. మేము మా కమల 10 రోజులు నడపమ్మా అంటే జోరున వారం పడ్డది, మొత్తం నడిచిపోయి లేపేసింది కౌంటర్. వాళ్ళు 10 రోజులు నన్ను సెండ్ చేసి అంటారు. ఇప్పుడు ఆ 300 మందికి ఒక్కొక్కరికి 50 కిలోలు అమ్ముతాం మేము. 300 మంది ఇంటూ 50 కిలోలు ఎంత సేల్ వస్తుంది? 1.5 టన్. వాళ్ళు మౌత్ పబ్లిసిటీ ఇంకో 50 మందికి అమ్మిస్తాం. దట్ ఈస్ క్రియేషన్ ఆఫ్ బ్రాండ్. కేవలం నాణ్యత, నేను చెప్పినే చేస్తేనే. కాబట్టి నేను మామిడి రైతులు కోరేది ఏంటంటే, మీరు మధ్య దళారుల మీద ఆధారపడకండి. మామిడి రైతులు మధ్య దళారుల మీద ఆధారపడకండి.